అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు ఈరోజు సిఐటు పిలుపు మేరకు ఆశా వర్కర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది ఎందువల్ల అంటే ముందు ప్రభుత్వం మాకి ఫిబ్రవరి 9వ తేదీ 9 అజెండా పాయింట్ల మీద మాకి మినిట్స్ రూపంలో ఇచ్చింది. దాన్ని ఇంతవరకు జీవో రూపంలో పాస్ చేయడం లేదు. అడుగుతుంటే ప్రాసెస్ లో ఉంది, అక్కడుంది, ఇక్కడుంది అని కాలం గడిపేస్తాను ప్రభుత్వము. కాబట్టి ఈ రోజు ఆశా వర్కర్లందరూ రోడ్డు మీదకి వచ్చి మా సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రావడం జరిగింది. అదేమిటంటే, ఒకటి, ఆశా వర్కర్లకి వెంటనే వేతనం పెంచాలి. తర్వాత వచ్చిందను ఆశా వర్కర్లకి రికార్డ్స్ అనేది ప్రభుత్వమే ఇస్తామని ఏప్రిల్లోనే మాకు వాగ్దానం చేసింది. ఇంతవరకు రికార్డ్స్ ఇవ్వలేదు. తర్వాత ఆశా వర్కర్లకి గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు కల్పించలేదు. ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 ఇస్తామని వాగ్దానం చేసినారు. అది కూడా ఇంతవరకు జీవో రూపంలో రావడం లేదు. 62 సంవత్సరాల్లో వయో పరిమితిని పెంచుతామని చెప్పినారు. అది కూడా ఇంతవరకు జీవో పాస్ చేయడం లేదు. తర్వాత ఆశా వర్కర్లకి పని భారాన్ని పెంచేసి వేతనం మాత్రం పెంచకుండా ప్రభుత్వాలు, ముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఆశా యొక్క ఆవేదనని ఇంతవరకు అర్థం చేసుకోవడం లేదు. ఆశాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వము. మేము అడుగుతున్నదంతా నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి. ఫోన్లు ఇచ్చినారు, అది జియో సిమ్లు పనిచేయడం లేదు, ఫోన్లు పనిచేయడం లేదు. ఆన్లైన్ వర్క్ పెట్టినారు, రికార్డ్స్ పెట్టినారు. ఆన్లైన్ వర్క్ అన్నా చేయాలి, లేదా రికార్డ్స్ ఇచ్చి రికార్డ్స్ అన్నా రాయమని చెప్పాలి. అన్ని 1-2 పనులు పెట్టి పని భారాన్ని పెంచి ఆశా వర్కర్ల దగ్గర చాలా ఇబ్బంది పెట్టి పనులు చేపిస్తున్నారు, వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఆశా వర్కర్ల పని భారాన్ని తట్టుకోలేక చాలా మంది బీపీ షుగర్లతో చనిపోతున్నారు. చనిపోయిన ఆశా వర్కర్లని ఇంతవరకు ఒక ఇన్సూరెన్స్ కానీ మట్టి ఖర్చులు కానీ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఇంతవరకు ఆదుకోవడం లేదు. ఆశా వర్కర్ల గ్రూప్ ఇన్సూరెన్స్ వెంటనే కల్పించాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళని మళ్ళా కూడా 62 సంవత్సరాల వరకు కొనసాగించాలని ప్రభుత్వంని కోరడం కోసమే మేము ఈ రోజు ఈ ధర్నా పోరాటాన్ని చేస్తా ఉన్నాము. అలాగే ఆశా వర్కర్ల పైన పని భారాన్ని తగ్గించాలా, ఇవన్నీ చేయించడం కోసము ఈ రోజు ఈ రోడ్డు పైనకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. వ్యాప్తంగా ఈరోజు ఆశాలో మాతా శిశు సంరక్షణ పేరుతో మాత్రమే ఆశాలు నియమించుకున్నారు. ఈరోజు వాళ్ళు మన శిశువులని, అదేవిధంగా తల్లి బిడ్డలను మాత్రమే సంరక్షణ చేయాలి, ఇది వాళ్ళ పని. కానీ ఈరోజు ఆ పని కాకుండా అనేక రకాల పనులు, ఈరోజు టీబీ టెస్టుల దగ్గర నుంచి అన్ని రకాల పనులు ఈరోజు ఆశా వర్కర్ల దగ్గర చేయిస్తున్నారు. ఇది అదనపు భారం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యం అనుకుందో ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశా కార్మికులు పోరాటం సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఆశా కార్మికుల మీద పని భారం తగ్గిస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తాం, వాళ్ళ పని ఏదుందో ఆ పని వరకే చేయిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చింది. మరి ఆ హామీని ఈ రోజు వరకు ఇప్పటి వరకు నెరవేరలేదు. మన పెట్టిన బడ్జెట్ లో కూడా ఈరోజు నేషనల్ హెల్త్ స్కీమ్ కి బడ్జెట్ లో కోత పెట్టారు. అందువల్ల బడ్జెట్ అదనంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆశా పనుల వరకే చేయించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఆశా కార్మికులు. మనం గతంలో చూసాం. మొత్తం గత ప్రభుత్వాలకు కూడా చాలా ప్రతిష్ట తీసుకొచ్చిన వాటిలో కరోనా సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు. అలాంటి కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్మికుల్ని ఈరోజు వెట్టి చాకరీ పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అందువల్ల ఆశా కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటికి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.